వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. అవగాహన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథి గారు శ్రీ గౌరవ ఎమ్మెల్యే సార్ గారికి, కలెక్టర్ సార్ గారికి, అడిషనల్ కలెక్టర్ సార్ గారికి, ఆడియోటి మిత్రుడు ఎంపీడీఓ గారికి, ప్రజాప్రతినిధులకు, పాత్రికేయ మిత్రులకు, రైతులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇవాళ రామాయంపేట మండలంలో సుమారు 36,398 ఎకరాల 35 గుంటల అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది సార్. దాంట్లో భాగంగా భూభారతి పోర్టల్లో మనకు 35 మాడ్యూల్స్ వచ్చినాయి సార్. దాంట్లో రిజిస్ట్రేషన్లో షేర్, గిఫ్ట్, పార్టీషన్, మార్టిగేజెస్, జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అండ్ ఈసారి కొత్తగా క్యాన్సిలేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ డీడ్ అనేది, ఇంతకుముందు రిజిస్ట్రేషన్లో చాలా ఇబ్బంది పడేవాళ్ళు, క్యాన్సిలేషన్ డీడ్ అనేది కొత్తగా వచ్చింది సార్. అండ్ సక్సెషన్స్, కోర్ట్ కేస్ అండ్ అదర్ మాడ్యూల్స్లలో కూడా పెండింగ్ మ్యూటేషన్స్లో కూడా వివిధ డాక్యుమెంట్స్తో అప్డేట్ చేసే ఆప్షన్ వచ్చింది సార్. అండ్ పట్టేదార్ పాస్బుక్, క్లియరెన్స్ రిలేటెడ్ ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్, కోర్టు కేస్ అండ్ ఇంటిమేషన్స్లలో ఆర్గనైజేషన్ ఆఫ్ పీపీబీస్, అప్లికేషన్ ఫర్ జీపీఏ ఎగ్జిక్యూటివ్ డీడ్, జీపీఏ ఎగ్జిక్యూటివ్ డీడ్ అనేది కూడా కొత్తగా వచ్చింది సార్. ఇంతకుముందు నాలా కన్వర్షన్స్, నాలా వితౌట్ పీపీబీ పెయింటింగ్ నాలా ఉన్నా కూడా అవి కూడా అప్డేట్ చేసుకునే ఆప్షన్స్ వచ్చినాయి. అండ్ అపీల్ రివిజన్స్, దాంట్లో అపీల్ రివిజన్స్, కన్స్ట్రక్షన్స్ దాంట్లో కూడా కొత్త ఆప్షన్స్ వచ్చినాయి సార్. మార్కెట్ వాల్యూ ఆఫ్ ద సర్వే నెంబర్ డీటెయిల్స్ అది కూడా ఈజీగా పబ్లిక్ యాక్సెస్ సిటిజన్ లాగిన్స్లో కూడా అప్డేట్ అయింది సార్. అండ్ ల్యాండ్ సర్చ్, ల్యాండ్ డీటెయిల్స్, బేసిక్ సర్వే నెంబర్స్, పట్టేదార్ పాస్బుక్ నెంబర్స్, డిస్ప్లేస్ ఆఫ్ ద ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ బేస్డ్ భూభారతి మాడ్యూల్స్ అన్నీ కూడా ఈసారి కొత్తగా వచ్చినాయి. ఇవన్నీ కూడా 35 మాడ్యూల్స్ కొత్తగా వచ్చినాయి. అండ్ పెండింగ్ ఛానల్ సిటిజన్ లాగిన్స్లో కూడా ఓపెన్ అయ్యే మాడ్యూల్ వచ్చింది. రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ప్రొవైడింగ్ రిజిస్టర్డ్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ డీటెయిల్స్ అండ్ రెవెన్యూ భూభారతి డీటెయిల్స్ కూడా చూసే ఆప్షన్ అనేది వచ్చింది సార్. మెదక్ శాసనసభ్యులు డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి, మండల అగ్రికల్చర్ ఆఫీసర్ గారికి, ఇక్కడ ఉన్న అగ్రికల్చర్ సిబ్బందికి, రెవెన్యూ సిబ్బందికి, మీడియా మిత్రులకు, రైతు సంఘ నాయకులకు, రైతులకు, ప్రజలకు, మహిళలకు అందరికీ కూడా నమస్కారం. సో ఈరోజు ముఖ్యంగా ఇక్కడ కొత్తగా ఏర్పాటైన చట్టం ఏదైతే ఉందో భూభారతి చట్టం అనేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హానరబుల్ సీఎం గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి రోజున హైదరాబాద్లో ప్రారంభించడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ఈ భూభారతి చట్టం అనేది అమల్లోకి రావడం జరిగింది. మరి ఈ కొత్త భూభారతి చట్టం ఇంతకుముందు మనకున్న ల్యాండ్ రెవెన్యూ యాక్ట్ 2020 చట్టానికి, సో ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టిన ఈ చట్టానికి డిఫరెన్స్ ఏంటి, అప్పుడు ఏముండే ఇప్పుడు ఏముండే, ఈ కొత్త చట్టం ద్వారా ప్రజలకు ఏ విధంగా ఉపయోగం జరుగుతుంది అనేసి సవివరంగా ప్రజలకు అందరికీ, అన్ని విలేజెస్ వాళ్ళకు కూడా వివరించి వాళ్ళకందరూ కూడా చెప్పాలనేసి ఆనరబుల్ సీఎం గారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో దానికి అనుగుణంగా మనం ప్రతి మండలంలో కూడా ఈ రెవెన్యూ చట్టం, కొత్త భూభారతి చట్టం పైన అవగాహన సదస్సులు అనేది ప్రతి మండలంలో కూడా పెట్టడం జరుగుతుంది. ఆ దాంట్లో భాగంగా ఈరోజు మనము ఇక్కడ రామాయంపేటలో కూడా మనం పెట్టడం జరుగుతూ ఉంది. సో దీంట్లో మనం చూసినట్టయితే పాత రెవెన్యూ యాక్ట్ ప్రకారంగా మనకి ధరణి వచ్చింది. సో ఆ ధరణి వచ్చినాక చాలా మంది మేము ఆ ప్రజావాణి అప్పుడు కూడా చాలా మంది చూస్తాం. సో వాళ్ళందరూ కూడా ప్రజలు చాలా మంది కూడా వచ్చి మేమే భూమిని ఒక 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి మేమే దున్నుకుంటా ఉన్నాం సార్, మేమే మా కబ్జాలనే భూమి ఉంది, బట్ ఇప్పుడు పట్టా చూస్తే వేరే ఎవరి పేరు మీదనే వచ్చింది పట్టా, అది ఎట్లొచ్చిందో కూడా మాకు అర్థమవుతలేదు, దయచేసి మా పేరు మీద పట్టా చేసి మరి ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో మాకు వచ్చేటట్టు చూడండి అనేసి చెప్పడం జరుగుతూ ఉన్నాయి. బట్ పాత రెవెన్యూ యాక్ట్ ప్రకారం అంటే ఇంతకు ముందు ఉన్న ధరణి చట్టం ప్రకారంగా చూసినట్టయితే ఆ పట్టా మార్పిడి చేసే అధికారం ఎవరికి కూడా లేదు. ఆ పట్టా తప్పుగా జరిగిందని తెలిసినా కానీ కూడా ఎవరి పేరు మీద తప్పుగా పట్టా అయిందో ఆ తప్పుగా పట్టా అయిన వ్యక్తే తహసీల్దార్ ఆఫీస్కి పోయి ఆయన థంబ్ ఇంప్రెషన్ ఇస్తేనే వేరే వాళ్ళ పేరు మీదకి పట్టా మార్చే ఛాన్స్ ఉంటుంది.
సో ఆల్రెడీ తప్పైందనేసి ఆయనకు తెలుసు కాబట్టి ఆయన ఎట్లన్నా తహసీల్దార్ ఆఫీస్కి వచ్చి నాదే తప్పైంది, ఇగో ఈయన నిజాయితీగా ఎవరైతే కాస్తులు ఉన్నారో ఆయనదే పట్టా అనేసి ఎవరు కూడా వచ్చి మనకి తప్పు ఇంప్రెషన్ పెట్టరు. సో అట్లాంటివి చాలా మట్టుకు కూడా కేసెస్ పట్టాలు కాకుండానే, అంటే నిజంగా కాస్తు చేసే వాళ్ళకి పట్టా కాకుండా ఎవరో అమ్మేసుకొని వెళ్ళిపోయిన వాళ్ళ పేరు మీద పట్టాలు కంటిన్యూ అవుతా ఉండే. అది తప్పు అని తెలిసినా కానీ కూడా దాన్ని రెక్టిఫై చేసే పవర్ తహసీల్దార్కి కానీ, ఆర్డీఓకి కానీ, కలెక్టర్ కానీ ఈవెన్ ప్రభుత్వానికి కూడా అప్పుడు లేకుండే. సో దానికి అనుగుణంగా మేము ఏం చేస్తుంటామంటే, ఎవరైనా పిటిషనర్స్ వచ్చినట్టయితే ఇది మా చేతిలో ఏం లేదు, తప్పు జరిగి ఉండొచ్చు, మీరు సివిల్ కోర్టుకి పోయి తేల్చుకోండి అనేసి వాళ్ళకి సివిల్ కోర్టుకి పోండి అనేసి ఒక ఎండార్స్మెంట్ ఇచ్చి వాళ్ళకి పంపించేసేటోళ్ళం. సో అటువంటి నిస్సాయ స్థాయి నుంచి ఇప్పుడు ఈ భూభారతి చట్టం ద్వారా ఏంటంటే, తప్పు జరిగిందని మనం తెలిసినట్టయితే ఇప్పుడు హానరబుల్ సీఎం గారు చెప్పినట్టు 2 జూన్ నుంచి మనం ప్రతి విలేజ్ కి కూడా 2 జూన్ నుంచి మన జిల్లాలో ఉన్న అన్ని మండలాల్లో కూడా రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎంఆర్ఓ నేతృత్వంలోని కమిటీ మొత్తం ఎంఆర్ఓ అక్కడ డిటి ఆర్ఐ వాళ్ళందరూ కూడా రికార్డులు మొత్తం కూడా పట్టుకొని ఒక్కొక్క రోజు ఒక్కొక్క గ్రామానికి, మీ గ్రామానికే రావడం జరుగుతుంది. ఆ గ్రామానికి వచ్చి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, పొద్దు నుంచి సాయంత్రం వరకు అదే గ్రామంలో కూర్చొని ఆ ప్రజల ద్వారా సమస్యలు ఏమేమైతే ఉన్నాయో రాతపూర్వకంగా వాళ్ళందరి దగ్గర నుంచి కూడా సమస్యలు తీసుకొని ఒక నెల లోపల అవన్నీ సమస్యలు కూడా మొత్తం కూడా సాల్వ్ చేసే విధంగా కూడా రెవెన్యూ సదస్సులు పెట్టాలనేది కూడా ప్రభుత్వం చెప్పింది. సో చేసిన, రిజిస్ట్రేషన్ చేసిన, మ్యూటేషన్ చేసిన, ఏం చేసినా కానీ ఇంతకుముందు ఫైనల్, అది తప్పు చేసినా ఒప్పు చేసినా కానీ ఫైనల్, దాన్ని మార్చే అధికారం ఓన్లీ సివిల్ కోర్ట్స్కి మాత్రమే ఉండేది. బట్ ఈ చట్టం ప్రకారం ఫౌర్టీ చేసినా కానీ కూడా మళ్ళీ దాన్ని మార్చే అధికారం అపీలేట్ అథారిటీకి ఉంటుంది. అంటే తహసీల్దార్ లెవెల్లో ఫౌర్టీ జరిగిందంటే, ఒకవేళ అది అన్యాయంగా జరిగింది, నాకు తెలియకుండా జరిగిందని ఎవరైనా ఫీల్ అయితే వాళ్ళు మళ్ళీ ఆర్డీఓకి అపీల్ చేసుకోవచ్చు. ఆర్డీఓ మళ్ళీ నోటీసులు ఇచ్చి విచారణ చేసి అందరిని పిలిపించి మాట్లాడి ఒక ఆర్డర్ పాస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆర్డర్ పాస్ చేసినా కూడా అయినా నాకు న్యాయం జరగలేదంటే మళ్ళీ కలెక్టర్ దగ్గర కూడా మళ్ళీ సెకండ్ టైం కూడా అపీల్ చేసుకునే ప్రొవిజన్ మనకి చట్టంలో ఇచ్చింది. అదేవిధంగా కొన్ని మ్యూటేషన్లు ఆర్డీఓ లెవెల్లోనే అయిపోతాయి. సో ఇనాం భూములు కానివ్వండి, కోర్ట్ కేసు భూములు కానివ్వండి, సో ఆర్డీఓ లెవెల్లో ఆ భూమి అయిపోయినాక కూడా మళ్ళీ అక్కడ ఉన్న ఆ వ్యక్తికి ఇది సరిగ్గా జరగలేదు, నాకు అన్యాయం జరిగింది అనిపిస్తే మళ్ళీ ఆయన ఆర్డీఓ డిసిజన్ మీద కలెక్టర్కి అపీల్ చేసుకోవచ్చు. మళ్ళీ కలెక్టర్ దగ్గర కూడా నాకు న్యాయం జరగలేదు అనేసి అంటే మన సిసిఎల్ఏ అనేసి ఉంటారు, సో హైదరాబాద్ ఉంటారు, సో ఆ ల్యాండ్ ట్రిబ్యునల్ అంటారు, ఆ ల్యాండ్ ట్రిబ్యునల్ కి మళ్ళా కలెక్టర్ పైన కూడా మళ్ళీ మనము అపీల్ చేసుకునే వ్యవస్థ ఉంది. అంటే ప్రతి ఒక్కటి రికార్డులో ఏదైనా చేయాలంటే కంపల్సరీగా అందరికీ తెలిసే విధంగా ఆ నోటీస్ ఇచ్చి అందరికీ దృష్టిలో పెట్టుకుని అందరినీ ఒక హియరింగ్ పిలిచి అందరికీ తెలిసే విధంగా రికార్డు చేంజ్ చేయడం అదొక మెయిన్ ఉద్దేశం. అంటే చేంజ్ అయిన రికార్డులో కూడా ఏమైనా అభ్యంతరాలు ఉంటే 2 టైమ్ అపీల్ సిస్టమ్ అనేది కూడా దీంట్లో ఉంది. అంటే తహసీల్దార్ చేంజ్ చేసినట్లయితే ఆర్డీఓకు అపీల్ చేసుకోవచ్చు, మళ్ళీ ఆర్డీఓ తరపు కలెక్టర్కి అపీల్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆర్డీఓనే చేంజ్ చేసినట్లయితే ఆర్డీఓ పైన కలెక్టర్ పైన మళ్ళీ ల్యాండ్ ట్రిబ్యునల్కి అపీల్ చేసుకోవచ్చు. సో ఈ అపీల్ వ్యవస్థ అంతా కూడా మనకి కొత్త చట్టంలో ఉంది. అదే విధంగా సాదా బైనామా రెగ్యులరైజేషన్, ఇందాక చెప్పినట్టు సాదా బైనామా ఏమైనా ఇంతకుముందు అప్లై చేసుకున్నట్లయితే పాత చట్టంలో ఎక్కడ కూడా లేదు కాబట్టి వాళ్ళని రెగ్యులరైజ్ చేయడానికి చట్టంలో ఏం ప్రొవిజన్ లేదు కాబట్టి మేము ఎవరు ఏం యాక్షన్ తీసుకోవడానికి వీలేదు. బట్ ఇప్పుడు మాత్రం సాదా బైనామా ఇంతకుముందు అప్లై చేసుకున్న వాళ్ళే కాస్త కబ్జాలో ఉంటే సో అది విచారణ చేసి ఆర్డీఓ మొత్తం విచారణ చేసి సో వాళ్ళే నిజంగా అర్హులైతే వాళ్ళకందరికీ కూడా విచారణ తెలియనప్పుడు వాళ్ళకి కూడా పట్టా ఇచ్చే ఆస్కారం కూడా మనకి ఈ చట్టంలో పొందుపరిచి ఉంది. అదేవిధంగా మనం చూస్తున్నాం, ఇంతకుముందు ఎప్పుడు కూడా ప్రభుత్వ భూములలో అంటే ఇంతకుముందు 2005, 2007, 90 అప్పుడు చాలా మంది ప్రభుత్వ భూముల నిరుపేదలు ఎవరైతే కాస్తులో ఉన్నారో వాళ్ళందరూ కూడా పట్టాలు పంచడం జరిగింది. ఇంతకుముందు అసైన్మెంట్ పట్టాలు, అసైన్మెంట్ పట్టాలకు అసైన్మెంట్ రివ్యూ కమిటీ అని ఒక కమిటీ ఉంటుండే. గౌరవ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చైర్మన్ గా ఉంటుండే. వాళ్ళ నేతృత్వంలో వాళ్ళందరికీ కూడా భూ పంపిణీ అనేది ఇంతకుముందు జరుగుతుండే. అది గత సంవత్సరాలుగా అది మొత్తం కూడా ఆపేయడం జరిగింది. ఎవరు కూడా మనము అసైన్మెంట్ పట్టాలు ఇవ్వలేదు. ఆనరబుల్ సీఎం గారు క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు. ఆ అసైన్మెంట్ రివ్యూ కమిటీస్ మళ్ళా రివైవ్ చేస్తున్నామని చెప్పినారు. ఎవరెవరైతే ఇంకా ప్రభుత్వ భూములలో నిరుపేదలు కబ్జాలో ఉండి ఎన్నో ఏళ్ళ నుంచి కాస్ట్ చేసుకున్న పట్టాలు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇవ్వాలనేసి కూడా చెప్పడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళకు కూడా పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని అసైన్ భూములు చాలా పేదవాళ్ళకి కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కొనుక్కుంటే అసైన్ భూములు నార్మల్గా కొనడం అవ్వడం నిషేధం.
కాబట్టి కొనుక్కునే వాళ్ళకి ఎవరికి కూడా రెవెన్యూ అథారిటీస్ పట్టాలు చేయలేదు. సో అటువంటి చేయలేని వాళ్ళు కూడా ఎవరైనా అర్హులు ఉంటే, సో వాళ్ళు కూడా అసైన్మెంట్ అర్హులు ఉన్న పేదవాళ్ళు అయితే వాళ్ళని కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళకు కూడా రీఅసైన్మెంట్ చేయడానికి కూడా మన ప్రభుత్వం ఇంతకుముందు కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దాని ప్రకారంగా అవి కూడా వాళ్ళకు కూడా పట్టాలు ఇచ్చే ఆస్కారం ఉంది. మొత్తం మీద ఈ చట్టం ఏంటంటే ఇంతకుముందు జరిగిన ఏమైనా తప్పులు ఉంటే వాటిని సవరణ చేయడానికి కూడా ఈ చట్టం మనకు ఉపయోగపడుతుంది. ఇక మీద కూడా ఏం తప్పులు చేయకుండా పగడబందిగా ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా రెవెన్యూ రికార్డ్స్ లో ఏమైనా చేంజ్ చేయాలంటే ఆ ఊర్లో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా తెలిసే విధంగా, ఆ ఎవరైతే నష్టపోయే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి తెలిసే విధంగా వాళ్ళకు నోటీస్ ఇచ్చి వాళ్ళ వాణి కూడా వాళ్ళు చెప్పే మాటలు కూడా విని వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకొని రికార్డ్స్ అంతా కూడా పరిశీలించి వాళ్ళది న్యాయబద్ధమైన డిమాండ్ అయితే న్యాయ ప్రకారంగా చేయడానికి కూడా ఈ చట్టంలో మనకి అవకాశం ఉంది. ప్రతి ట్రాన్సాక్షన్ తర్వాత కూడా ఒక 2 అంచెల అప్పీల్ ప్రొవిజన్ కూడా మనకి ఈ చట్టంలో పొందుపరిచి ఉండడం జరిగింది. సో మీ అందరికి కూడా రిక్వెస్ట్ ఏంటంటే మనం 2 జూన్ నుంచి ఈ మే నుంచి ఒకటే మండలం పైలట్ గా మన జిల్లాలో తీసుకుంటాము. 2 జూన్ నుంచి మొత్తం అన్ని మండలాలను కూడా రెవెన్యూ ఆఫీసర్లే అంటే ఎంఆర్ఓ నేతృత్వంలో ఉన్న రెవెన్యూ బృందం మొత్తం కూడా ఆ విలేజ్ కే వస్తుంది. అలా మీరు ఎవరు కూడా కలెక్టరేట్ ఆఫీస్ కి రావాల్సిన అవసరం లేదు. మీ ఊరికే రెవెన్యూ వాళ్ళు మొత్తం కూడా రావడం జరుగుతుంది. పొద్దు నుంచి సాయంత్రం వరకు మీ ఊళ్ళోనే కూర్చోవడం జరుగుతుంది. కూర్చొని అక్కడ ఉన్న సమస్యలంతా కూడా నేను ఇందాక చెప్పినట్టు ఏమైనా అబ్జెక్షన్స్ అవి ఉన్న కాస్ట్లో ఉండి కబ్జాలో ఉండి వాళ్ళకి పట్టాలు రాకపోయినా వాళ్ళదే పట్టా అయినా వేరే వాళ్ళు అక్రమంగా చేసుకున్న ఇటువంటి అన్నింటి మీద కూడా అప్లికేషన్లు అప్పీల్ ప్రొవిజన్లు అవన్నీ కూడా తీసుకొని సాధ్యమైనంత త్వరగా మొత్తం అంతా కూడా ఎంక్వైరీ చేసి అందరికి తెలిసే విధంగా నోటీస్ ఇచ్చి కూడా ఆ సమస్యలను పరిష్కరించడం జరుగుతుంది. 2 జూన్ నుంచి మళ్ళీ ఇంటి మీ ఊరికే వచ్చి అన్ని ఊళ్ళు అన్ని రెవెన్యూ విలేజ్లు తిరిగి కూడా ఈ భూభారతి చట్టం ప్రకారంగా అందరికి కూడా సమస్యలు పరిష్కరించడం జరుగుతుంది. ఒకటి పాత సమస్యలను పరిష్కరించడము, కొత్తగా సమస్యలు రాకుండా చూసుకోవడము, తర్వాత భూ వివాద రహిత తెలంగాణ ఏర్పడే విధంగా కూడా ఈ భూదార్ కార్డు తీసుకొని వచ్చి పర్మనెంట్ గా అన్ని కూడా రెవెన్యూ డిస్ప్యూట్స్ అన్ని కూడా రిజాల్వ్ చేసే విధంగా కూడా ప్రభుత్వము ఈ మంచి చట్టం అనేది అమలు తీసుకొని రావడం జరిగింది. కాబట్టి మీ అందరికి కూడా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకు, ఇక్కడ వచ్చిన ఆ రైతు సోదరులకు అందరూ కూడా పెద్ద ఎత్తున మీ ఊర్లో ఉన్న వాళ్ళకి అందరూ కూడా చెప్పండి. సో 2 జూన్ నుంచి ఈ ప్రోగ్రామ్ అంతా కూడా మనం స్టార్ట్ పెడతాం. అన్ని విలేజెస్ కూడా తిరుగుతాం, మీ ఊరికే వస్తాం, మీ సమస్యలంతా కూడా తెలుసుకుంటాం. తెలుసుకొని ఏదైతే న్యాయం ఉంటుందో న్యాయబద్ధంగా సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తాం. ఈ భూభారతి చట్టం చాలా మంచి చట్టం, మీ అందరికీ కూడా ఉపయోగకర విధంగా ఎన్నో ఇతర చట్టాలను అధ్యయనం చేసి చాలా మంది కూర్చొని ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ చట్టాన్ని రూపొందించడం జరిగిందనేది కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. మరొకసారి ఇక్కడికి ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ చట్టం గురించి ఎక్కువ కూడా ప్రచారం చేయాలని కూడా తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. చేసుకున్నట్టయితే ఆ వేరే ఇద్దరికి ఆ విలేజ్ ఎవరైనా ఫోన్ చేసి చెప్పినా కానీ వాళ్ళ తహసీల్దార్కి మేము కూడా ఉన్నామని చెప్పినట్టయితే కూడా ఆ ప్రక్రియనంతా కూడా వాళ్ళు వచ్చే వరకు కూడా ఆగి అందరికి సమక్షంలో చేయడానికి కూడా ఇది కొత్త భూభారతి యాక్ట్ అందరికీ తెలిసే విధంగా ఇంతకుముందు ఎవరికి తెలియకుండా ఆఫీస్లోనే చేసుకునే విధానం నుంచి ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా చేయడానికి కూడా ఈ భూభారతి చట్టంలో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా కొన్ని మ్యూటేషన్స్ అంటే అమ్మకాలు కొనుగోలు కానివ్వండి, గిఫ్ట్ డీడ్ కానివ్వండి, మార్గేజ్ కానివ్వండి, సో ఇటువంటి అన్నీ కూడా తహసీల్దార్ లెవెల్లో అయిపోతాయి. ఏవైతే కొన్ని పెద్దవి 38 టెనెన్సీ సర్టిఫికేట్స్ కానివ్వండి, ఇనాం భూములకు సంబంధించి కానివ్వండి, సో ఇటువంటి అన్ని కొద్ది పెద్ద పెద్ద కోర్టు కేసులో వచ్చిన భూములు కానివ్వండి, ఇవన్నీ కూడా ఆర్డీఓ లెవెల్లో రికార్డ్స్ చేంజ్ చేయడానికి కూడా ఆస్కారం ఉండే విధంగా కూడా ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా మనం చూస్తూ ఉన్నాం తెలంగాణలో చాలా మటుకు కూడా మనకి భూ తగాదాలన్నీ కూడా పట్టాలు వచ్చే ఉంటాయి, బట్ ఫీల్డ్ మీద కొట్లాటలు అవుతూ ఉంటాయి, గట్టు తగాదాలు అన్నీ కూడా అవుతూ ఉంటాయి. సో ఇది ఈయన ముంగడ జరిగిండు ఆయన ముంగడ జరిగిండు అనేది కూడా వాళ్ళు ఎప్పుడు కొట్లాడుకుంటూ ఉంటారు. సో అటువంటి భూములు ఏమైనా ఉన్నట్టయితే మనకు అమ్మేటప్పుడు కొనేటప్పుడు కూడా అవన్నీ కూడా ఇబ్బంది పడుతూ ఉంటాం. సో వీటన్నిటిని కూడా పరిష్కరించాలనేసి భూదార్ కార్డ్, భూదార్ నంబర్ అనేసి ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్. సో భూదార్ కార్డ్ అని కూడా రానున్న రోజుల్లో రాబోతా ఉంది. మనిషికి ఎట్లయితే ఆధార్ కార్డు ఉంటుందో అట్లా ప్రతి భూమికి కూడా ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ కింద భూదార్ నంబర్, భూదార్ కార్డు ఉండాలనేసి కూడా ఈ యాక్ట్ లో పొందుపరచడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే ఆధార్ కార్డు అనేసి ఒక మనిషికి ఒకటే నంబర్ ఉంటుంది, మనం ఉన్నంత వరకు అది ఉంటుంది, మన తదనంతరం కూడా అది వేరే ఎవరికి కూడా కేటాయించబడదు. బట్ భూమి అన్నది శాశ్వతం, మనుషులన్నీ ఇప్పుడు ఉంటారు రేపు ఉండకపోవచ్చు, కానీ
భూమి అనేది శాశ్వతం, సో ఎప్పటికీ ఉండిపోతుంది. కాబట్టి దానికి ఒకసారి ఆ నంబర్ ఇచ్చినామంటే శాశ్వతంగా నంబర్ ఉండిపోతుంది. సో దాని ద్వారా మనకు, మన తర్వాత మన పిల్లలకి, వాళ్ళ పిల్లలకి, వాళ్ళందరికీ కూడా ఏ విధమైన భూ సమస్య రాకుండా కూడా ఆ భూధార్ కార్డు అనేది కూడా వాళ్ళందరికీ కూడా హెల్ప్ చేసే విధంగా భూధార్ కార్డు అనేది కూడా తేవడం జరుగుతా ఉంది. సో దాని ద్వారా ఏమైతుంది అంటే మనకి భూధార్ కార్డు, పర్మనెంట్ భూధార్ కార్డు ఇచ్చినప్పుడు ఒకవేళ అక్కడ డిస్ప్యూట్స్ ఏం లేని ల్యాండ్ అయినట్టయితే వాళ్ళు అప్లై చేసుకుంటే తహసీల్దార్కి, సో ఒక లైసెన్స్ సర్వేయర్ తోని వాళ్ళకి సపోజ్ గట్టులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ గట్టులు ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి ఆ లైసెన్స్ సర్వేయర్ లాటిట్యూడ్ లాంగిట్యూడ్స్ అంటారు. సో ఆ లాటిట్యూడ్ లాంగిట్యూడ్స్ మొత్తం కూడా క్యాప్చర్ చేసి మొత్తం కూడా ఆన్లైన్ ఫిగర్ దాని మ్యాప్ ఒకటి దించి తర్వాత వాళ్ళ పాస్బుక్ లో కూడా ఆ మ్యాప్ ప్రింట్ అయ్యే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంటుంది. దాని ద్వారా ఏమవుతుందంటే మనం ఎప్పుడైతే రాళ్ళు పాటుకొని గంటలు పెడతామో అప్పుడు అది ఇప్పుడు ఉండొచ్చు, మళ్ళీ రేపు పొద్దున మనం ఒక 1 month ఏదైనా వేరే ఊరికి పోయినట్టయితే ఆ పక్క పల్లెదారులు ఎవరో ఆ రాయి తీసేసి ముంగడికి జరగవచ్చు. సో అది మళ్ళీ మనకి ఎప్పుడో 5 ఎకరాలు ఉన్నాయో 10 గుంటలు ముంగడు జరిగినట్టు మనకు తెలియదు. సో అటువంటి అంటే ఈ గంటలు ఈ రాళ్ళని ఎప్పుడైనా తీసేయచ్చు. కాబట్టి పర్మనెంట్ గా ఉండిపోయే విధంగా లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ తో తీసినట్టయితే అది ఎవరు కూడా చెరపడానికి వీలు ఉండదు. ఎందుకంటే అవన్నీ కూడా క్యాప్చర్ చేసేది మొత్తం కూడా శాటిలైట్ తోని క్యాప్చర్ చేస్తాం. సో అవి కూడా మార్చాలంటే శాటిలైట్ నే మార్చాల్సిన అవసరం ఉంటుంది. సో అది ఎప్పుడు సాధ్యపడదు. కాబట్టి వాళ్ళందరూ కూడా పర్మనెంట్ గా వాళ్ళ భూమి యొక్క హద్దుల మ్యాప్ కూడా ఆ పాస్బుక్ లోనే వచ్చే విధంగా కూడా ఈ చట్టంలో మనకి పొందుపరచడం జరిగింది. దీని ద్వారా అమ్మే వాళ్ళకి, కొనే వాళ్ళకి, వాళ్ళందరికీ కూడా గ్యారంటీడ్ టైటిల్ అంటే గ్యారంటీడ్ పొసెషన్ మీద, ఆ కబ్జా మీద కూడా మంచి గ్యారంటీ వచ్చే విధంగా కూడా ఈ చట్టంలో మనకి పొందుపరచడం జరిగింది. అదే విధంగా సర్టిఫైడ్ కాపీస్. సో ఇంతకుముందు మనం ఏదైనా కాపీ కావాలంటే ఆర్టీఐ అప్లై చేసుకోవడం, మళ్ళీ అది వస్తుందా రాదా అనేసి ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరగడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. బట్ ఈ కొత్త చట్టం ప్రకారం మీ సేవలను ఒక 10 రూపాయలు కట్టి అక్కడ అప్లై చేసుకున్నట్టయితే ఏ సర్టిఫికేట్ కావాలనుకున్నా కానీ కూడా భూమికి సంబంధించిన సర్టిఫికేట్ సర్టిఫైడ్ కాపీ ఎంఆర్ఓనే సంతకం పెట్టి ఇది ఒరిజినల్ అథెంటికేటెడ్ డాక్యుమెంట్ అనేది కూడా ప్రజలకు ఇవ్వడానికి కూడా ఆస్కారం ఉంటే ఈ చట్టంలో రూపొందించడం జరిగింది. అదే విధంగా ఇంతకుముందు మన దగ్గర పహానీలు ఉంటుండే, ఆ పహానీలు మనం ఏదిగా కూడా మాన్యువల్ పహానీలు, పట్టువారీలు రాస్తూ ఉంటుండే. బట్ ఆ వ్యవస్థను మొత్తం కూడా తీసేయడం ద్వారా అసలు ఎవరు భూమి కొంటున్నారు, ఎవరు కొంటలేరు, ఏ సర్వే నెంబర్లు ఏమున్నది అనేది కూడా ఎవరికి కూడా తెలియకుండా ఖాళీ మొత్తం అంతా కూడా ధరణిని రికార్డ్ అయ్యేసి ఓన్లీ కొద్ది మందికి అది అవైలబుల్ ఉండే విధంగా అది ధరణి చట్టం ఉండే. సో దాన్ని ఇప్పుడు సమూలంగా మార్చి ప్రతి December 31 ప్రతి ఏడాది సంవత్సరం చివరి రోజున ఆ ఇయర్ మొత్తంలో ఏమేమి ట్రాన్సాక్షన్స్ జరిగినాయి అవన్నీ కూడా రిఫ్లెక్ట్ అయ్యే విధంగా ఎలక్ట్రానికల్గా మన కంప్యూటర్లు ఉన్నదాన్ని ప్రింట్ తీసి ప్రతి తహసీల్ ఆఫీస్ లో, ప్రతి విలేజ్ లో కూడా ఆ రికార్డ్ మెయింటైన్ చేసుకునే విధంగా ఆ విలేజ్ పహాని అంతా కూడా పెట్టుకోవడం ఇప్పుడు ఈ చట్టం ద్వారా సాధ్యమైతా ఉంటది. అదేవిధంగా ప్రభుత్వ భూములకు కూడా ఒక రికార్డు పెట్టుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వాటర్ బాడీ, షికమ్ ల్యాండ్స్ వాటన్నిటి కూడా ఒక రికార్డు పెట్టుకోవడం జరుగుతుంది. మార్పులు చేర్పులకు కూడా ఒక రిజిస్టర్ అనేది కూడా ఇవన్నీ కూడా విలేజ్ అకౌంట్స్ కూడా పెట్టుకోవడం జరుగుతుంది. 14th ఏప్రిల్ రోజు మనకి చట్టం, భూభారతి చట్టం అమల్లోకి వచ్చింది. ఈ చట్టం అమల్లోకి వచ్చిన 1 year లోపు అంటే 1 సంవత్సరం లోపు ఎవరైనా పాత ధరణి చట్టంలో ఎవరికన్నా పట్టా అయి ఉంటే ఆ పట్టా అయినది కాదు నాకు అయి ఉండాలనేసి ఎవరికన్నా అనిపించినట్టయితే వాళ్ళ దగ్గర ఏమైనా డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ అవన్నీ ఉన్నట్టయితే కూడా వాళ్ళు 1 సంవత్సరం లోపు వచ్చి ఎప్పుడైనా కానీ కూడా మనకి అప్లికేషన్ పెట్టుకున్నట్టయితే సో దాన్ని విచారణ చేసి నిజ నిజాలు తేల్చి వాళ్ళకి మళ్ళా తిరిగి పట్టా చేసే అవకాశం మనకి భూభారతి చట్టంలో పొందుపరచడం జరిగింది. అదే విధంగా మనం చూసినట్టయితే సాదా బైనామాలు చాలా మంది కూడా మనం చూస్తూ ఉంటాం. మన తెలంగాణలో చాలా ప్లేసెస్ లో కూడా సాదా కాగితం మీద రాసుకొని అమ్మకాలు, కొనుగోలు కూడా చాలా మంది చేస్తూ ఉంటారు. సో ఇంతకు ముందు కూడా మనకి సాదా బైనామా రెగ్యులరైజేషన్ కోసం అని చాలా మంది కూడా అప్లికేషన్స్ తీసుకున్నారు, కానీ అవి ఏం కూడా ఎంక్వైరీ చేయలేదు. ఎందుకు ఎంక్వైరీ చేయలేదంటే పాత చట్టం ప్రకారము ఫీల్డ్ ఎంక్వైరీ చేయడానికి తహసీల్దార్కి కానీ, ఆర్డీఓకి కానీ, కలెక్టర్ కానీ ఎవరికి కూడా ఎంక్వైరీ చేయడానికి ఆ చట్టంలో ఎక్కడ కూడా రాసి పెట్టలేదు. అంటే మనం ఏదైనా చేయాలంటే చట్టంలో ఏమైనా ఉంటే మనం చేయడానికి అవుతుంది. ఆ చట్టంలో క్లియర్ గా ఏం రాస్తారంటే ఎవరు కూడా ఎంక్వైరీ చేయడానికి లేదు, ఏమైనా ఉన్నదంటే పట్టా ఎవరి పేరు మీద ఉంటే అదే ఫైనల్ అన్నట్టుగా ఇంతకుముందు కూడా చట్టం ఉన్నాయి.
సో ఆ చట్టం అంత స్ట్రిక్ట్ గా ఉంది కాబట్టి సాధారణ అప్లికేషన్స్ ఇంతకు ముందు తీసుకున్నారని కూడా ఎవరు కూడా ఎంక్వైరీ చేయకుండా అవన్నీ అట్లనే పెండింగ్ ఉన్నాయి. సో దాన్ని గమనించి మరి రాష్ట్ర ప్రభుత్వము మరి వీళ్ళందరికీ కూడా బెనిఫిట్ చేయాలనేసి ఎవరెవరైతే ఇంతకు ముందు సాధారణ అప్లై చేసుకున్నారో వాళ్ళందరినీ కూడా ఏ విధంగా ఎంక్వైరీ చేయాలని కూడా ఈ కొత్త చట్టంలో పొందుపరచడం జరిగింది. ఆ ఎంక్వైరీ కూడా ఏ విధంగా చేయాలనేసి అంటే సో ఆర్డీఓ లెవెల్ ఆఫీసర్ ఆ గ్రామానికి పోయి అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి ఒక నోటీస్ ఇచ్చి ఆ గ్రామ పంచాయతీ ఆఫీస్ లో కూడా ఒక నోటీస్ పెట్టి ఆ గ్రామ పెద్దలందరితో కూడా మాట్లాడి సో అక్కడ ఉన్న విలేజ్ ఎల్డర్స్ తో మాట్లాడి వీళ్ళందరితో ఒక పంచనామా లాగా తయారు చేసి వాళ్ళందరూ కూడా అవును ఈ ఫలానా ఎల్లయ్య ఫలానా మల్లయ్య వీళ్ళే 30 ఏళ్ల క్రితం భూమి కొనుక్కున్నారు, సాదా కాగితంతో ఆయన అమ్మేసుకొని పోయిండు, ఆయన వీళ్ళదే భూమి వీళ్ళే కాస్తున్నారు, అప్పటి నుంచి వీళ్ళే తిట్టుకొని వీళ్ళే తింటా ఉన్నారు, వీళ్ళదే భూమి అని చెప్పినట్టయితే వాళ్ళందరూ స్టేట్మెంట్స్ రికార్డ్ చేసి కూడా ఎవరైతే దున్నుతా ఉన్నారో ఆయనకే పట్టా చేసే అధికారం కూడా ఇప్పుడు మన ఈ కొత్త చట్టంలో మనకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంతకు ముందు ధరణి యాక్ట్ సక్సెషన్ అంటారు, ఫౌతి అంటాం. మనం ఫౌతికి ఎవరైనా చనిపోయినట్టయితే వాళ్ళ వారసులు ఫౌతికి అప్లై చేసుకుంటాం. సో పాత చట్టంలో ఎట్లా ఉండేనంటే ఎవరైనా ఫౌతికి అప్లై చేసుకున్నారంటే సపోజ్ ఒక మనిషి చనిపోయినాడంటే ఆయన పిల్లలు ఆయన వారసులుగా ఇద్దరు చెప్పుకొని తహసీల్దార్ ఆఫీస్కి వచ్చి స్లాట్ బుక్ చేసుకొని మేమిద్దరమే వారసులమని ఒక జాయింట్ అగ్రిమెంట్ రాసి ఇచ్చినట్టయితే ఇమీడియట్ గా తహసీల్దారు వాళ్ళిద్దరికి అదే రోజు పట్టా మార్పిడి చేసి ఫౌతి చేయాల్సిన అవసరం ఆ యాక్ట్ లో క్లియర్ గా రాస్తుంది. సో దాంట్లో మళ్ళీ చేంజ్ చేయడానికి ఏమీ లేదు. బట్ ఆ విధంగా చేసినట్టయితే సపోజ్ ఒక 4 కొడుకులు ఉన్నారు అనుకోండి, ఇద్దరు వచ్చి అప్లై చేసి 3 అయినా హైదరాబాద్ లో ఉంటాడు, 4 అయినా దుబాయ్ లో ఉంటాడు. సో వీళ్ళిద్దరికి తెలియదు. సో తహసీల్దార్ ఏమో ఫీల్డ్కి వెళ్ళి ఎంక్వైరీ చేయలేడు, ఆఫీస్కి వచ్చి ఇద్దరే కనిపించి మేమిద్దరమే వారసులు మాకు పట్టా చేయండి ఆటోమేటిక్ గా తహసీల్దార్ వాళ్ళిద్దరి పేరు మీద పట్టా చేసేసుకుంటారు. పట్టా చేసేసిన ఒక వారం రోజుల తర్వాత 2 రోజుల తర్వాత వేరే ఇద్దరు వారసులు కూడా వచ్చి అరే మాకు కూడా భూమి ఉంది, మా అన్నలు మాకు చెప్పకుండా మా పేరు కూడా రాయకుండా వాళ్ళు పట్టా చేసుకుంటున్నారు, అది క్యాన్సిల్ చేసి మా ఇద్దరి పేరు మీద కూడా పట్టా చేయండి అనేసి అంటే పాత యాక్ట్ లో అటువంటి ప్రొవిజన్ ఏం లేదు. సో అటువంటి వాళ్ళు చాలా మంది మా దగ్గరకు వస్తే కూడా మళ్ళీ వాళ్ళకి మీరు సివిల్ కోర్టుకి పొంది అని చెప్పేసి రాసి ఇచ్చేసేటోళ్ళం. బట్ ఈ కొత్త రెవెన్యూ చట్టంలో ఈ కొత్త యాక్ట్ లో భూబాధితులు ఏమిటంటే ఎవరైనా ఫౌతి కోసం అప్లై చేసుకున్నట్టయితే ఆ ఫౌతి కోసం అప్లై చేసుకున్నప్పుడు తహసీల్దార్ ఇమీడియట్ గా చేయడం కాదు, ఒక నోటీస్ జనరేట్ చేసి ఆ నోటీసు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ ఆ నోటీస్ ఇచ్చి మళ్ళీ తహసీల్దార్ ఆఫీస్ లో కూడా ఆ నోటీస్ పేజ్ చేసి మళ్ళీ గ్రామ పంచాయతీ ఆఫీస్ లో కూడా ఆ నోటీస్ పేజ్ చేసి ఆ ఊర్లో అందరూ కూడా కూర్చొని మాట్లాడుకునే విలేజ్ చావడి అని ఉంటుంది. సో అక్కడ కూడా ఆ నోటీస్ పేజ్ చేసి ఒక 7 రోజుల వరకు ఆ నోటీస్ పీరియడ్ పెట్టి ఒక 30 రోజుల లోపు కూడా ఈ ప్రక్రియ అంతా కూడా వాళ్ళందరినీ ఒక ఎంక్వైరీకి పిలిపించి ఒక హియరింగ్ పెట్టి ప్రాపర్ గా జస్టిఫైయబుల్ మేనర్ గా వాళ్ళందరూ కూడా పట్టా చేయడం జరుగుతుంది. సో దీని ద్వారా ఏంటంటే చాలా మంది ఆ మహిళలకు కూడా వాళ్ళందరూ కూడా ఆస్తిలో హక్కు ఉంటుందని కూడా చాలా మందికి తెలియదు. వాళ్ళు పెళ్లి చేసుకుని ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటారు. సో వీళ్ళకి తెలియకుండా పట్టా చేసుకున్నట్టయితే మళ్ళీ వాళ్ళ తర్వాత ఎంఆర్ ఆఫీస్కి వచ్చి దీంట్లో మాకు కూడా వాటా ఉంది, సో పెళ్లి టైంలోనే మా తండ్రి మాకు కూడా ఇస్తా అన్నారు, మాకు తెలియకుండా మా అన్నదమ్ములు పట్టా చేసుకున్నారని చెప్పే ప్రొవిజన్ లేకుండా అక్కడ విలేజ్ లో పెట్టినట్టయితే సో ఫలానా వ్యక్తి చనిపోయినాడు, ఆయనకి 3 కొడుకులే ఉన్నారు, 4 కొడుకులు ఉన్నారు. చేసిన స్థానిక జిల్లా కలెక్టర్ గారికి, స్థానిక ఆర్డీఓ గారికి, స్థానిక ఎంఆర్ఓ గారికి, స్థానిక అదనపు కలెక్టర్ గారికి, స్థానిక ఎంపీడీఓ గారికి, పూర్తి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ బృందానికి, మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, నా ముందున్నటువంటి మహిళా సోదరులకు, రైతులకు, రైతు సంఘాల నాయకులకు, నా ముందున్నటువంటి మీ అందరికీ కూడా, మా రామాయణపేట మండల్ ముఖ్య నాయకులకు, నా ముందున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మరి నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. పేపర్లు ఇవ్వాలా, మేము ఇది చేసేస్తాం అది చేసేస్తాం 100 కోట్లు ఇచ్చేస్తామని చెప్పి మాయమాటలు చెప్పాలా. నేను చిన్న ఉదాహరణ చెప్తా. మన దగ్గర 7 అమ్మవారి ఆలయం ఉంది, నిన్న కూడా చెప్పినాం. ఒకటి కాశ్మీర్లో ఉన్నది, ఇంకోటి మన మెదక్ నియోజకవర్గంలో ఉన్నది. అట్లాంటి ఆలయాన్ని కనీసం గత 10 ఏళ్ళు, ఇక మెదక్ జిల్లా మాది అని చెప్పుకుంటారు కదా, కనీసం గత 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక్కసారన్న 7 ఆలయానికి వచ్చిందా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. అదే మరి మీరు నన్ను గెలిపించిన వెంటనే ఇవాళ ఓట్లు ఏం లేవు,
రేపు ఓట్లు ఏం లేవు, మా సొంత డబ్బులు ఖర్చు పెట్టి ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చి ఇలా బ్రహ్మాండంగా ఏడుపాయల అమ్మవారి ఆలయం కానివ్వండి, మెదక్ చర్చ్ కానివ్వండి, మన రామాయణపేట మండల్ కానివ్వండి, మరి హాస్టళ్ళు కానివ్వండి, స్కూల్ కానివ్వండి, ఇవన్నీ కూడా అభివృద్ధి చేసుకుంటా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మరి నేను గెలవంగానే అన్ని స్కూళ్ళకు పోవడం జరిగింది. స్కూళ్ళకు పోతే కనీసం మన ఆడపిల్లలకు మరి బాత్రూమ్లు కూడా లేని పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఇవాళ మీరు పోయి చూడండి, ప్రతి స్కూల్లో కూడా మరి నేను గెలిచిన సంవత్సరం లోపలనే ఆడపిల్లలకు మరుగుదొడ్డులు నిర్మించడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఇలా చేసిందే చెప్తున్నా మీకు. నేను ఇలా కట్టేసిన, ఇప్పటికే టాయిలెట్లు కట్టేసిన, అన్నీ అయిపోయినాయి. పని పూర్తయినాకనే మీకు చెప్తున్నా తప్ప నేను ఇచ్చేసేస్తా అది చేసేస్తా అని మాయమాటలు చెప్తలేను. కాబట్టి ఇవాళ ఒకటే, ఈ భూభారతి పోర్టల్ కానివ్వండి, భూభారతి చట్టం కానివ్వండి, ఏదున్నా మా దళితులకు, మా గిరిజనులకు, మా బడుగు బలహీన వర్గాలకు, మా మహిళలకు, రైతులకు ఉపయోగపడే విధంగా ఉంటుంది. కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల ఏదో నలుగురు బాగుపడేది ఉండదు. ఇక్కడ మా ప్రజలందరూ కూడా మరి బాగుపడే విధంగా మరి మా కలెక్టర్ గారు కానివ్వండి, మా పూర్తి రెవెన్యూ బృందం కానివ్వండి, నేను కానివ్వండి, మనం అందరం కూడా కలిసి పనిచేద్దామని చెప్పి మరి తెలియజేసుకుంటాం. రాదు కలిసి పనిచేస్తారా? మీరు చేస్తారా? ఇక మీ అందరితో కలిసి నేను గట్టిగా కొట్లాడితే నేను ఎవరిని భయపడ్డోడు కాదు, మీకు తెలుసు. మీరు గెలిపిస్తేనే ఇవాళ ఈ స్థానంకి వచ్చినాం. కాబట్టి ఏదున్నా ప్రజలకు ఉపయోగపడే విషయాల మీద కొట్లాడతాం, ప్రజలకు మంచి జరిగే విషయాల మీద కొట్లాడతాం, ప్రజలకు మంచి చేస్తాం. కాబట్టి ఇవన్నీ కూడా మరి ఇంతసేపు మేము చెప్పింది ఓపికగా విన్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మరి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. గత 10 ఏళ్లలో ధరణి అని చెప్పి మరి తేవడం జరిగింది. ఆ ధరణి ఎవరికి ఉపయోగపడ్డదంటే నలుగురికి ఉపయోగపడ్డదని చెప్పి ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. గత మాజీ ముఖ్యమంత్రి, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ తప్ప ఇంకెవరికైనా ఉపయోగపడ్డదా అంటే ప్రజలందరూ కూడా మరి చాలా బాధపడుతున్న సమయం ఇది. అంటే ఇవాళ ఒకటే చెప్తా, మనది ప్రజల ప్రభుత్వము, ఇంద్రమ్మ రాజ్యం. ప్రభుత్వాలు ప్రజలతోటి ఏర్పడతాయి తప్ప వేరేది ఇంకొకటి కాదు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి మా కాంగ్రెస్ ప్రభుత్వంలో మా ప్రజలే పాలిస్తారు. ప్రజలకు ఏ విధంగా అయితే ఉపయోగపడుతుందో, ప్రజలకు ఏ విధంగా అయితే ప్రజల కష్టాలు తీర్చగలుగుతామో మరి అదే విధంగా మరి పనిచేసుకుంటూ మన కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, మన గౌరవ ముఖ్యమంత్రి కానివ్వండి, మేమందరం కూడా వాళ్ళు పనిచేస్తున్న పరిస్థితి. అంటే ఇంతకు ముందు ధరణిల భూమోకోలదుంటే ధరణిలు ఇంకో పేరు వస్తుండే, దాన్ని ఎవరిని అడిగే పరిస్థితి కూడా లేకుండే. అంటే దాన్ని ఎవరిని అడగాలా, ఏం చేయాలా, అటువంటి పరిస్థితి కూడా మరి లేని చరిత్ర గత ప్రభుత్వంలోకి అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి ఇవాళ మరి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే భూభారతి అని చెప్పి ఒక చట్టం తెచ్చి మరి ప్రజలందరికీ ఉపయోగపడాలా, మా మహిళలు బాగుండాలా, మా బడుగు బలహీన వర్గాలు బాగుండాలా, మా దళితులు బాగుండాలా, మా రైతులు బాగుండాలనే ఒక ఉద్దేశంతో ఇవాళ భూభారతి చట్టం తేవడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఈ భూభారతి చట్టం ద్వారా మరి మీ అందరికీ ఎటువంటి సమస్యలు ఉన్నా మరి అన్ని సమస్యలు కూడా తీరుతాయి. ఎటువంటి భూ వివాదాలు, ఎటువంటి భూ సమస్యలు మరి భవిష్యత్తులో లేని విధంగా మరి మేము తీర్చిదిద్దుతామని చెప్పి మీ అందరూ కూడా మరి తెలియజేసుకుంటూ, మరి ఇంతకు ముందులాగా ఏదో కలెక్టర్ల చుట్టూ, ఎమ్మెల్యేల చుట్టూ, ఎంపీల చుట్టూ, ఆర్డీఓల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండదు. ఈ మే, జూన్ నుంచి ఆర్డీఓ గారే, మీ తహసీల్దార్ గారే మీ ఊరికి వచ్చి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మరి అన్ని సమస్యలు కూడా తీర్చే విధంగా మరి మేము అందరం కూడా పనిచేస్తామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అంటే ఉట్టి దీని గురించే కాదు, ఏ సమస్య తీసుకున్నా కానీ, అంటే చాలా సమస్యలు ఉన్నాయి, ఏ విషయం తీసుకున్నా కానీ మొత్తం కూడా మరి గత పాలకులు, గత ప్రభుత్వం ఆగం చేసిరు అని చెప్పి ప్రజలు చెప్తా ఉన్నారు. కనీసం మనం ఏం తింటున్నాం, మనం ఏం చేస్తున్నాం కూడా పట్టించుకొని గత ప్రభుత్వంలో గత పాలకులు పట్టించుకోలేదు అని చెప్పి ప్రభుత్వం అంటే ప్రజలు తెలియజేస్తూ, ఏమనుకోదు, నేను కూడా తిరిగి వస్తున్నా పొద్దున్న నుంచి. కాబట్టి ఎక్కువ మా కలెక్టర్ గారు అన్ని కూడా వివరంగా చెప్పిండు. నేనేంటంటే మనం చేసే అభివృద్ధి ఏంది, మరి మన భవిష్యత్ తరాలు ఏం చేస్తే బాగుంటాయి, మరి దాని మీద మేము దృష్టి పెడతా ఉన్నాం. కాబట్టి దాని గురించి ఒక 2 మాటలు చెప్పి ముగిస్తాం. కాబట్టి నేను ఒకటే చెప్తా, అంటే గత ప్రభుత్వంలో మనం ఏం తింటున్నాం, మనం ఏం చేస్తున్నాం అని కూడా మరి పట్టించుకోని పరిస్థితి. అదే మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి 2000 కోట్లు ఎక్కువైనా పర్వాలేదు, మరి అందరూ కూడా మంచి బియ్యం తినాలా, సన్న బియ్యం తినాలా అనే ఒక ఉద్దేశంతో ఇవాళ సన్న బియ్యం పథకం కూడా మరి ప్రారంభించడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి మన అందరూ కూడా మరి నేను ఎప్పుడు చెప్తా ఉంటా, విద్యా వైద్యం చాలా ముఖ్యం.
మన ఆరోగ్యం కన్నా ముఖ్యం ఏం లేదు, మన భవిష్యత్ తరాలు మన పిల్లల కన్నా ముఖ్యం ఏం లేదు. కాబట్టి మరి నేను వచ్చిన వెంటనే మరి విద్యా వైద్యంని మెరుగుపరచాలా, మరి మన ప్రజలందరూ బాగుండాలనే ఒక ఉద్దేశంతో మరి ఇక్కడనే పక్కన రామాయణపేట మెయిన్ రోడ్ లో దాదాపు 20 నుంచి 25 ఎకరాలలో మరి 200 కోట్లు పెట్టి మరి వాళ్ళ స్కూల్ కడతా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఇక్కడ పక్కన స్కూల్ కడితే మన పిల్లలే కదా చదువుకునేది, మన పిల్లలే కదా భవిష్యత్తులో ఉన్నతమైన స్థానం పోయేది, మంచి ఐపీఎస్ ఆఫీసర్లు, మరి మా కలెక్టర్ గారు లాగా ఐఏఎస్ ఆఫీసర్లు కావాలని చెప్పి మరి మనస్ఫూర్తిగా కోరుకొని మరి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దాదాపు 200 కోట్లతోటి మన మెదక్ నియోజకవర్గానికి స్కూల్ తెచ్చుకోవడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఇవన్నీ కూడా మరి మన కళ్ళ ముందు కనిపించేవి. అభివృద్ధి ఏదైనా మీ కళ్ళ ముందే కనిపించే విధంగా పనిచేస్తాం. ఇంతకు ముందులాగా అవినీతి అరాచకాలు ఉండవు. మనది ప్రజల ప్రభుత్వం, ఇంద్రమ్మ రాజ్యం. ఇవాళ ఏ ఊరికి పోయినా మనకు కనిపించేది ఇంద్రమ్మ ఇల్లు ఒకటే కనిపిస్తాయి, వేరే ఇల్లులు కనిపిస్తాయా? వేరే ఇల్లులు కనిపించాయి. అంటే 10 ఏళ్ళు మొత్తం కూడా మోసం చేసిర్రు, మాయపు మాటలు చెప్పారు. మేమంట చెప్పం. సంవత్సరం లోపలనే మరి మన ముఖ్యమంత్రి గారిని కూడా మన మెదక్ నియోజకవర్గాన్ని తీసుకొచ్చి మన ఏడుపాయల అమ్మవారి ఆలయం కానివ్వండి, మెదక్ చర్చ్ కానివ్వండి, మరి బ్రహ్మాండంగా వాళ్ళు అభివృద్ధి చేసుకుంటా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.